మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చెప్పేసి మీ నాన్న ఒక అవసరం లేనటువంటి తెలంగాణ పక్క రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేని వాడి డబ్బు సంచులతో పాటు ఆడియో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయి జైలు ఊచలు కూడా లెక్క పెడతా ఉన్నారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే ఇంతవరకు నువ్వు కానీ మీ నాన్న కానీ నోరెత్తట్లా. ఆ మాట మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ మీదేనా అని చెప్పి అడిగితే మీ నాన్న నోరెత్తట్లా. అంటే దాని మీద ఆ డబ్బుల సంచుల మీద ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి, వాటి మీద మరి నువ్వు ఐటీ రైడ్లు చేయించవా, వాటికి సమాధానాలు చెప్పవా? ఇవన్నీ చెప్పకుండా ఇవాళ ధర్మంగా న్యాయంగా మేము గౌరవ న్యాయస్థానం యొక్క తీర్పుకు లోబడి మేము దానికి అనుగుణంగా మేము నడుచుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉంటుంటే మీరు ఈ విధంగా చూడటం మాత్రం కరెక్ట్ కాదని చెబుతూ ఉన్నాం. నువ్వు చేయాల్సిన పని ఏందయ్యా అంటే ఆల్రెడీ మాణిక్యాలరావు గారు దేవాదాయ శాఖ మంత్రి గారు స్పందించారు. చాలు అంతవరకు 2 వారాల గడువు ఇచ్చింది మాకు. 2 వారాల గడువు వెయిట్ చేయి నువ్వు ఎందుకంటే 5 కోట్ల రూపాయలతోటి వైట్ మనీతోటి వ్యాపారాలు చేసేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరని మాత్రం నువ్వు అనుకోబాక. 2 ఎకరాల నుంచి వచ్చిన నువ్వు మీ నాన్న 2 లక్షల కోట్ల రూపాయలకి వాళ్ళ ఎలా ఎదిగారో దానికి సమాధానం చెప్పండి ముందు మీరు మీ నాన్నగారు ఇద్దరు కూడా కలిసి. అంతేగాని మీరు చేస్తేనేమో వ్యాపారము, బయట వాళ్ళు చేస్తేనే మాత్రం అది వ్యాపారం కాదా? ఇవన్నీ కూడా తెలుసుకొని మాట్లాడమంటున్నాం. మీరు మాట్లాడవలసినవి మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయండి. ఏంటంటే 600 పై చిలుకు అబద్ధపు అమలు కానటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాడు మీ నాన్న. ఏ ఒక్కటి సంపూర్ణంగా నెరవేర్చాలి ఇంతవరకు. వాటిని ఎలా అమలు చేయాలి, వాటికి ఎలా ప్రజలకి అనుగుణంగా పరిపాలన అందించాలి, వాటి మీద మీరు పనిచేసి దృష్టి పెట్టి పనిచేయండి. కానీ మమ్మల్ని బెదిరిస్తే బెదిరే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. చాలా స్పష్టంగా చెబుతున్నా, మీ నాన్నని ఖచ్చితంగా జైలు ఊచలు లెక్క పెట్టిస్తా నేను ఓటుకు నోటు కేసులో. ఇప్పటికే సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది, ఇది మాత్రం మర్చిపోబాకండి మీరు. అసలు నీకేం తెలుసాయా? జయంతికి వర్ధంతికి తేడా తెలియని నువ్వు ఒక మంత్రివా? మా దౌర్భాగ్యం కొద్దీ మీ నాన్న మంత్రిని చేశాడు నిన్ను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తలకాయ పట్టుకుంటున్నారు ఈ రోజున. జయంతికి వర్ధంతికి తేడా తెలీదు. అసలు నువ్వు ఏ పార్టీ, మీ నాన్నది ఏ పార్టీ కూడా నీకు తెలియదు. ఒకసారి గుర్తు తెచ్చుకో. కుల పిచ్చి, మత పిచ్చి, ధన పిచ్చి ఉన్న పార్టీ ఏదన్నా ఉంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి నువ్వే చెప్పావు. ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకొని ఒక మంత్రిగా మీ నాన్న నిన్ను అడ్డదారిలో నిన్ను మంత్రిని చేసిన సమయంలో అదృష్టం కొద్దీ అయ్యావు. ఎలా పరిపాలన చేయాలి, ఒక మంత్రిగా నా బాధ్యతలేంటి అని చేయాల్సినవి చేయకపోగా నువ్వు ఈ రోజున న్యాయస్థానానికి తీర్పులకి లోబడి మేము పనిచేయాలి, న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగా మేము వ్యవహరించాలి అని చెప్పేసి మేము నడుస్తూ ఉంటే 2 వారాల గడువులో మేము కట్టాలండి. గడువు రానివ్వండి, కడతాం. ఆ కట్టినప్పుడు వాళ్ళు అడుగుతారు, గౌరవ న్యాయస్థానం అడుగుద్ది, లేదంటే సంబంధిత ఐటీ డిపార్ట్మెంట్ అడిగితే అడుగుద్ది. అందుకే నువ్వు ముందుగానే హెచ్చరిస్తావా, నువ్వు ముందుగానే బెదిరిస్తావా అని చెప్పి అడుగుతున్నావు. ఇవన్నీ చేస్తూ ఉన్నావు అని అంటే నేను గతంలో కూడా చెప్పాను, సదావర్తి భూములు ఖాళీ చేయడానికి, పేద బ్రాహ్మణ వేద విద్యను అభ్యసించే పిల్లలకి ద్రోహం చేయడానికి నువ్వు పూనుకున్నావు అని చెప్పిన మాట ఇవాళ వాస్తవం అవుతూ ఉంది. అందుకనే గత 2 రోజుల నుంచి నువ్వు నన్ను బెదిరిస్తూ ఉన్నావు అని చెప్పి చెబుతూ ఉన్నావు. ఇలాంటి బెదిరింపులకి, తాటాకు చప్పుళ్ళకి నేను భయపడను. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఇది నేను చాలా స్పష్టంగా చెబుతా ఉన్నా, మళ్ళా చెబుతా ఉన్నా. ఓటుకు నోటు కేసులో మీ నాన్నని మేమేడ భయపడా, నేనేం భయపడేవాడిని కాదు. ఇంకా అంటానే ఉన్నారు మీరు, ఐటీ దాడులు చేస్తే రా, నా యొక్క ఆస్తి మీదకి ఐటీ రైట్ రా. నీకు తెలుసో లేదో గతంలోనే నా ఆస్తి ఎంత, నా అఫిడవిట్ చెక్ చేసుకోండి, ఎలక్షన్ అఫిడవిట్. అంతేకాదు నాకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో అన్నీ ఫేస్బుక్లో పెట్టా, నేను పోయి చెక్ చేసుకోపో. ఒకవేళ ఐటీ రైడ్ చెయ్యాలి అని అంటే రా, నీ మీద, నీ ఆస్తుల మీద, నీ తండ్రి ఆస్తుల మీద, నా ఆస్తి మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యి, నీకు ధైర్యం ఉంటే ఎంక్వైరీకి రాండి. అంతేగాని నువ్వు వేద విద్యను అభ్యసించడానికి వచ్చే బ్రాహ్మణ పిల్లల ఆస్తి, ధూపదీప నైవేద్యాలు లేక అల్లాడిపోతూ ఉన్నటువంటి దేవస్థానాల యొక్క ఆస్తిని కాపాడవలసింది పోయి వాటి ఆస్తుల్ని ఖాళీ చేయడానికి వేసినటువంటి ప్లాన్ని ప్రజా సంక్షేమం కోసం, వాళ్ళ సంక్షేమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటే మమ్మల్ని బెదిరించడం మాత్రం పద్ధతి కాదని చెప్పి చెబుతా ఉన్నాం ఈ సందర్భంగా.